హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మనం ఒక 30 ఏళ్ళు వెనక్కెళ్ళి చూసుకుంటే, రాజకీయాలు చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి అన్నట్లు ఉండేయన్నమాట. అప్పుడు రాజకీయాలు బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు టర్మ్ మీద తీసుకున్నామనుకో, ఆయన అభివృద్ధని, పెట్టుబడులని ఇట్లా తిరిగేవాడు. జన్మభూమి కార్యక్రమాలని ఇలా కాస్త అవేర్‌నెస్ జనాలలో ఇలా చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి అదేమి అసెంబ్లీలో సమావేశాలలో కూడా ఏమి ఇట్లా ఉండేవి ఏవి వాదోపవాదాలు కూడా అభివృద్ధి మీద జరిగే పనుల మీద లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం మీద ఇలా ఉండేవి. మహా అంటే కాస్త ర్యాగింగ్ లాగా ఉండేది. చూసుకుంటే కాస్త ఎప్పుడైనా చిన్న గోల అయినప్పుడు బాయ్‌కాట్ చేసేవాళ్ళు. ఇంత బాగుండేవి కానీ బూతులు ఉండేవి కాదనమాట. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఇంటి విషయాల్లో ఏదో చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే ఈయన కూడా చంద్రబాబు వాటిని కొంచెం క్లియర్ చేసి ఇట్లా ప్రతిపక్షాలకు కాస్త హెల్ప్ చేసుకుంటూ రాజకీయాలే కాకుండా ఉన్నట్లు కూడా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా ఆయన ఇంతే ఏదో చంద్రబాబు మహా అంటే ర్యాగింగ్ చేసి మాట్లాడేవారు కానీ చండాలంగా బూతులు తిట్టేవాళ్ళు కాదు అసెంబ్లీలో. ఇంకా కోపంగా పరుషంగా మాట్లాడేవాళ్ళు కాదు. జనాలందరినీ ఆయన కూడా నిత్యం జనాలతో బాగా కనెక్ట్ అవుతూ ఉండేవాడు. తెలుగుదేశం వాళ్ళైనా కానీ పట్టించుకోకుండా సాయం అని అడిగితే చేసేవాడు. ఇంతెందుకు బాలకృష్ణ కేసు ఉంది. దాంట్లో బాలకృష్ణ కేసు నుంచి బయట పెట్టడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి అనే ఎప్పుడో చాలామంది అంటుంటారు. అవే కాకుండా ఇంక అంతే సరే వచ్చిన కొత్తలో ఒక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాబట్టి కాస్త వెండెట్టా జరిగినా కానీ తర్వాత కాలంలో అది లేదు. అంతా బాగానే ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ సహాయాలు చేసుకుంటా బా అంతా బాగానే పరిపాలన చేశారనమాట అప్పట్లో వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనే కాదు. అంతవరకు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టర్మ్‌లో అంతా తెలంగాణ అజిటేషన్‌లో అయిపోయింది. అది వేరే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరం మారింది. రాజకీయాలు గబ్బు పట్టింది ఇక్కడే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి గబ్బు పట్టింది. ఎలా అంటే రాజకీయ శత్రువుని పర్సనల్ శత్రువుగా చూడటం స్టార్ట్ చేసాడు. ఆ పార్టీ వాళ్ళతో ఈ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఒప్పుకోడు. రాజకీయం అంటే ఎలా అంటే ఇంతే అనమాట. రాజకీయం వెండట్ట. ఇంట్ల మీద దాడులు, తిట్టిన వాళ్ళ మీద దాడులు, విమర్శించిన వాళ్ళ మీద దాడులు, అసెంబ్లీలో బూతులు, ఎకిలి చేష్టలు, లేకి చేష్టలు, ఇంకా ప్రెస్ మీట్లలో బూతులు. అసలు ఇంక ఒకటి కాదు రాజకీయాలలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో అవన్నిటిని తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవి నచ్చనోళ్ళు చాలామంది మొన్న తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసారు. బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం పార్టీలో కూడా మళ్ళీ మెల్లగా చూసుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అట్నే ఉంది. మొన్న చూడు అంబటి రాంబాబు తిట్టాడు. ఆయన లాభాసు అమ్మమ్మ కూడా తిట్టడం తప్పే. దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుండు. వచ్చి అరెస్ట్ చేసి అయిపోయేది కదా. ఇంటి 6 గంటల పాటు నానా యాగి ఇంటి మీద దాడులు అవన్నీ చేశారు. అంతటితో ఓకే. అదే అనుకుంటే జోగి రమేష్ ఇంటి మీద ఇంకా దుర్మార్గం, పెట్రోల్ బాంబులు. ఏంది ఇదంతా ఈ సంస్కృతి అంతా? ఎందుకంటే ఇప్పుడు బయట ఉంటున్న మాట అంతా ప్రభుత్వంలో లోకేష్, పార్టీలో లోకేష్ అంతా ఆయన పెత్తనం అయిపోయిందనమాట. ఆయన పెత్తనం అయిపోవటం వల్ల తీరు కూడా మారింది. ఇప్పుడు మెయిన్ ఇప్పుడున్న యువరక్తానికి యువ కార్యకర్తలకి మేబీ ఈ గొడవల్ని ఇది బూతుల్ని వీటిని అగ్రెసివ్నెస్ అనుకుంటున్నారేమో కానీ ఈ పాలిటిక్స్ని ఇది అగ్రెసివ్నెస్ అయితే కాదు. వాళ్ళకి నచ్చొచ్చు కానీ బాగా సాంప్రదాయంగా ఉన్న ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఇదైతే అసలు ఈ పద్ధతి నచ్చలేదనమాట. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు మొన్న ఆ ఘటనల వల్ల. తీరా చూస్తే ఇదేంద్రా నాయన మనం ఎప్పుడైనా గాడిద నచ్చక గుర్రాన్ని కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే గుర్రం కూడా గాడిదలాగా బిహేవ్ చేస్తుంది అన్నట్లుగా చాలామంది ఫీల్ అయ్యారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంది? వాళ్ళని క్రిమినల్ పార్టీ అంటారు, వాళ్ళను సైకో పార్టీ అంటారు, వాళ్ళని గూండా పార్టీ అంటారు. మరి మీరు చేస్తుంది ఏంటి? యొద్దు. ఎవరి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి ఉంచుకుంటేనే మంచిది. వాళ్ళు వీళ్ళలాగా వీళ్ళు వాళ్ళలాగా మారితే ఇప్పటికే రాజకీయాలంటే చాలా పలచన భావం వచ్చేసింది. ఇంకా పలచన చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.